హలో వ్యూవర్స్, నమస్తే అండి. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై తయారు చేస్తున్నామండి. వెరైటీగా తిలకించండి. ముందు చికెన్ పీసెస్ని చక్కగా కట్ చేసి వాష్ చేసామండి. ఆ తర్వాత ఉప్పు, కొద్దిగా పసుపు, అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్తో బాగా బాయిల్ చేసామండి పొడి అయ్యే వరకు. ఆ తర్వాత అందులో మళ్ళీ అల్లం చిన్నుల్లిపాయల పేస్టు, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కోకో పౌడర్ యాడ్ చేసామండి. యాడ్ చేసేసి పొడిగా వాటర్ లేకుండా పొడిగానే ఈ విధంగా మనం లో ఫ్లేమ్ మీద ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తున్నామండి. నెక్స్ట్ బాండ్లీలో ఆయిల్ యాడ్ చేసామండి. అందులో లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం చిన్నుల్లిపాయల పేస్టు, కోకో పౌడరు యాడ్ చేసామండి. ఒక నిమిషం వరకు అది అలాగే ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న చికెన్ పీసెస్ని అందులో యాడ్ చేసామండి. ఆయిల్ కొద్దిగా తక్కువ అనిపిస్తే మరి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసామండి. ఈ విధంగా ఒక నిమిషం పాటు ఈ కోకో పౌడరు, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్ ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని అందులో యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా. ఈ వెరైటీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందని మా కోలింగ్స్, మా రిలేటివ్స్ చెప్పటం వల్ల ఈ విధంగా ట్రై చేసామండి. మా వ్యూవర్స్ కోసం ఈ చిన్ని వీడియో ప్రజెంట్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా. ఉప్పు కొద్దిగా తక్కువ అనిపించిందండి, మరి కొద్దిగా ఉప్పు యాడ్ చేసామండి. వాటర్ లేకుండా ఓన్లీ ఆయిల్తోనే ఈ విధంగా ఈ ఫ్రై రెడీ చేస్తున్నామండి. మా ఈ చిన్ని వీడియోని లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఏ విధమైన వాటర్ కానీ ఇతర ఏం లేవండి. ఒకటికి 2-3 సార్లుగా కొద్దిగా కోకో పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా ఆయిల్ ఫ్రై చేస్తూ ఆ పీసెస్ని ఈ విధంగా ఫ్రై చేసామండి. మామూలుగా ఇది కబాబ్ లాగా తయారవుతుంది అని చెప్పారండి. ఇలా ట్రై చేసామండి. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదండి, మీరు ట్రై చేయండి. బై అండి.